హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇది అయితే అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా పచ్చి కొబ్బరి తీసుకునేసి చిన్న చిన్న పీసులుగా తరుక్కోవాలి. ఇలా తరుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకొనేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కొబ్బరి సపరేట్ అలాగే ఎండుమిరపకాయలు సపరేట్గా కావాలన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మీకు కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడైతే మెత్తని పేస్ట్లా చేసుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, మీకు కావాలంటే ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.